కాదు, నా వల్ల కాదు. పొద్దున్న లేచినప్పటి నుండి ఇప్పటిదాకా తీరిక ఉండదు. ఇక నేను దేనికోసం వెతకాలి? కళ్ళు తెరవను కూడా తెరవలేదు, ఒళ్ళు విరవను కూడా విరవలేదు. అప్పుడే వంటగదిలో ఉన్న అంట్లన్నీ గుర్తుకొస్తాయి. గిన్నెలు కడిగానా అంటే దానిని తీసి మరలా సర్ది పెట్టాలి. సరేలే, పని అయిపోయింది, పెద్ద పని అయింది అనుకుందామంటే బుట్టలో బోలెడు బట్టలుంటాయి. ఉతికేశాను అనుకుంటే ఉతికినవి ఆరెట్టాలి, ఆరెట్టినవి ఎండెట్టాలి, ఎండినవన్నీ ఇస్త్రీ కూడా చేసేయాలి. అమ్మయ్య అయిపోయింది అనుకుంటే అవి తీసుకెళ్లి అర్మార్లో కూడా నేనే పెట్టాలి. ఓహ్ హ్యాపీ, పని అయిపోయింది కదా అనుకుంటే ఇల్లు ఊడవాలి, ఊడ్చిన ఇల్లు తుడవాలి. అమ్మయ్య పని అయింది అనుకోవటానికి ఉంటుందా? బ్రేక్ఫాస్ట్ చేయాలి, అదవగానే లంచ్ ప్రిపేర్ చేయాలి, మరలా నైట్కి విశ్రాంతి లేకుండా డిన్నర్ చేయాలి. సరే చేశాను కదా అక్కడ పెట్టేస్తే తింటారు అనుకుంటే పెద్ద పొరపాటే. తినమని చెప్పాలి, పెద్దగా అరవాలి, ప్లేట్లో పెట్టాలి, ఇంకా ఓపికంటే కలిపి కూడా పెట్టాలి. అమ్మయ్య అయిపోయింది కదా అనుకుందామంటే బాత్రూమ్ క్లీనింగ్ ఒకటి. తలతల మెరవందే మన మనసు వెలవెలబోతుంది. సరేలే ఈ పనులు అయ్యాయి అనుకుంటే బయట మొక్కలు ఎదురు చూస్తూ ఉంటాయి, నన్ను కూడా పట్టించుకోవచ్చు కదా అన్నట్లు. ఇన్ని పనులు అయిపోయాయి కదా హ్యాపీగా కూర్చుందామా అంటే అవుతుందా? చెయ్యి పెడితే చాలు గీతలు గీసేయచ్చు దాని మీద, అంత డస్ట్ అరమార్ల మీద పట్టి ఉంటుంది. రోజుకో రూమ్ తుడుచుకుందాము అనుకుంటే మరలా రిపీట్ 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 ఇవే మొదలు, ప్రతి వారం ప్రతిరోజు. ఇవి చాలక అడిషనల్ గా బోనస్లు ఉంటాయన్నమాట. షూ క్లీన్ చేస్తావా, నాకు డ్రాయింగ్ వేసి పెడతావా, నా నోట్స్ రాసి పెడతావా, నాకు లడ్డు తినాలనుంది చేసి పెడతావా, ఇలాంటి బోనస్లు ఉంటాయి. అందుకే నాకేమీ వద్దు. వింటున్నారా? నేను వెళ్ళిపోతా. ఈ ఎక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళగలితే అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళిపోతా. ఇవన్నీ వదిలేసి కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండేలా హిమాలయ పర్వతాల దాకా నడుచుకుంటూ వెళ్ళిపోతా. హే గైస్, మీకు కూడా ఇలా అనిపిస్తుందా ప్రతిరోజు ఇంటి పనులు చేసి చేసి? అయితే ఒక కామెంట్ చేసేయండి. ఉంటాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు.